బోడుప్పల్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సింధూర వైన్స్ ను రద్దు చేయాలని కోరుతూ మహిళలు ధర్నా చేపట్టారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సింధూర వైన్స్ రద్దు చేయాలని 3వ రోజు స్థానికులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లాలంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని అక్రమ నిర్మాణం చేపట్టి వైన్స్ పెట్టింది యాజమాన్యమన్నారు. స్థలం తమదని, ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వొద్దని హైకోర్టు స్టే తీసుకున్న తెలంగాణ స్టే వక్ఫ్ బోర్డు సభ్యులు వివాద స్థలంలో నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చిన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇదివరకే ప్రజాభవన్లో సుమారు 80 మంది ఫిర్యాదు చేశాం. ఎక్సైజ్ మినిస్టర్, ఎక్సైజ్ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 3వ రోజు ధర్నాకు ముందు కమిషనర్, మేయర్ని కలిసిన అపార్ట్మెంట్ కాలనీ వాసులు. అపార్ట్మెంట్ వాసులు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు బైఠాయించడంతో శ్రీ సింధూర వైన్స్ వద్దకి కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి పరిశీలించారు. 2 రోజులలో సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడంతో సద్దుమణిగింది ఆందోళన. ఈరోజు ధర్నా చేపట్టి 3 రోజులు ఈ సింధూర వైన్స్ని తొలగించాలని చెప్పని 3 రోజుల నుంచి ఎస్పీ అపార్ట్మెంట్ మహిళలే కానీ మరి అందరు కలిసి విద్యార్థుల సంఘాలు కానీ అన్నీ కూడా ధర్నా చేసినాయి. దానిలో స్పందించి మరి కమిషనర్ గారు విజిట్ చేసి మొత్తం కూడా పరిశీలించే వాళ్ళకు ఉన్నది దొంగ పత్రాలు పెట్టి అనుమతి తెచ్చుకున్న వ్యక్తికి 700 గజాలు ఉంటే 3000 గజాల్లో నిర్మాణం చేసిన సంగతి ఇవాళ కమిషనర్ గారు ప్రత్యేకంగా విజిట్ చేసి చూసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ఒక ఇటుక కూడా పెట్టొద్దని చెప్పని మొత్తం వీడియో కూడా తీసుకోపోవడం జరిగింది. ఆదేశాలు కూడా మా ముంగటే చెప్పినాడు టీపీఎస్ గారికి, ఇక ఫర్దర్ పని కావద్దని చెప్పని 2 రోజులు నాకు అవకాశం ఇవ్వండి. ఆల్రెడీ నెల కింద మేము సోకాస్ నోటీస్ ఇష్యూ చేసాం, అక్రమ నిర్మాణం అని నోటీస్ ఇష్యూ చేసాం. ఫైనల్లో డిమాలిష్ నోటీస్ ఇచ్చేసి మేము డిమాలిష్ చేస్తాం అని చెప్పని హామీ ఇచ్చి కమిషనర్ గారు ఇడికి బయలుదేరినారు. మేము ఇడికి నేరుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాం. ఈఎస్ కూడా కలెక్టర్ ఆఫీస్లో ఉందంట. కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ 2 రోజుల తర్వాత ఈ యొక్క వైన్ షాప్ మీద తుది నిర్ణయం తీసుకోకపోతే వరంగల్ హైవే నిర్బంధించడానికి సిద్ధం, కేసులు పెట్టించుకోవడానికి సిద్ధం. మా మాన ప్రాణం కాపాడుకోవాలనుకుంటే మేము ఏం దాకా పోతాం. ఖచ్చితంగా వరంగల్ హైవే నిర్బంధిస్తాం. ఈ యొక్క కార్పొరేటరు ఈ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక వ్యక్తి కాబట్టి మరి ఇంత తాసారం చేస్తున్నారు. మరి మేము కూడా ఈ షెడ్ నిర్మాణం జరుగుతున్నప్పుడు మీరు ఏం చేసిరని అడిగే క్వశ్చన్ మాకు ఉంటుంది కాబట్టి ఆనాడు మేము క్వశ్చన్ చేయడానికి వస్తే అదే గోడకి అన్నపూర్ణ కిచెన్ అని చెప్పని, ఇది కిచెన్ సెంటర్ అని చెప్పి మాయమాటలు చెప్పి రాత్రి గోడలు కొట్టి మరి ఈ విధంగా అక్రమ వైన్స్ పెట్టినారు. మరి ఆ ఒక హౌస్ నంబరు ఇష్యూ చేసిరని చెప్పని కోర్టుకు చెప్పినారు. ఆ హౌస్ నంబర్ కూడా దొంగ నంబరు అని చెప్పి తేలింది. మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి మేము పొద్దున వెళ్తే ఆ హౌస్ నంబరు మా రికార్డులో లేదు అని చెప్పన్నారు. ఖచ్చితంగా ఈ సింధూర వైన్స్ ఈడికేని తరలించే వరకు ఈ ఉద్యమం అంతా కొనసాగుతుంది. ఏం దాకా మేము పోతామని చెప్పి తెలియస్తూ మోసిన జై తెలంగాణ. ఈ అవినీతిలో కూలిపోయింది కాబట్టి ఇటువంటి అక్రమ నిర్మాణాలకు తోడ్పాటు పడుతుందని చెప్పని మేము భావించవలసి వస్తుంది. ఎందుకంటే తోటి కార్పొరేటర్ కాబట్టి ఆయన నాకు ఐదు బోడుప్పల్ కార్పొరేటర్ పద్మారెడ్డి, సింగిరెడ్డి పద్మారెడ్డి, అతను ఈ యొక్క అవినీతి అక్రమాలకు ఆయన బతకడానికి ఎవరినన్నా ఏమైనా చేయడానికి సిద్ధపడ్డాడు, తెగిడిచిండు. ఈ యొక్క అధికారం ఉందని చెప్పని విరుగుతున్నాడు. దయచేసి అతని ఈ టీపీఎస్ ఇద్దరు కూడా గుమ్ముకై ఈ విధంగా అక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా సాయినగర్ కాలనీలో మరి కమిషనర్ తెలియకుండా ఏ టీపీఎస్ టీపీఓ కలిసి మరి ఏ నోటీసులు ఇవ్వకుండా ఆ షెడ్ కూల్చిరేందో, మరి ఈ షెడ్ కూల్చకపోవడేందో. వాళ్ళు దొంగ అనుమతులు తీసుకొని 700 గజాలు మాత్రమే దొంగ పేపర్లు పెట్టి అనుమతి తీసుకురు కదా. మరి 3000 గజాల నిర్మాణం జరిగితే రిమైనింగ్ ఎందుకు కూలగొట్టలేదని చెప్పని అడిగితే నోరు ఎలబెట్టి దిగారు. ఆ కమిషనరు అవినీతి టీపీఎస్ను చూసి
దయచేసి వదిలిపెట్టండి, 2 రోజులు నిర్ణయం తీసుకొని ఈ వైన్ షాప్ వీడికి మూసేసే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పని హామీ ఇచ్చి వెళ్ళినాడు. ఆ అవినీతి టీపీఎస్ను కూడా ఈడ ఉంటే ఇంకా ఎన్ని జీవితాలు పాడైతాయో ఖచ్చితంగా ఆమె నీడికేని ట్రాన్స్ఫర్ చేయాలా లేకపోతే సస్పెండ్ చేయాలి తప్పితే ఆ మాత్రం వీళ్ళు పనికిరాదు మేము చేయొద్దని చెప్పని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆమె విషయంలో కూడా 2 రోజుల తర్వాత ఖచ్చితంగా CDM కలిసి ఆమెపై కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పని మీకు తెలియజేస్తున్నాం. ఈ యొక్క బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో వాస్తవాలు చెప్తే ఎవరికి నచ్చి ఈ యొక్క 150 సర్వే నంబర్ వచ్చేసి వక్బోర్డ్ ల్యాండ్ అండి, 151 మాత్రం పట్టా ల్యాండ్. అప్పుడున్న కేశవలాల్ అని చెప్పని ఒక హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి ఈడ భూమి కొనుగోలు చేసినాడు. కొన్నప్పుడు 151 పట్టా నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ ఒకటే ఆ నంబర్ ఉన్నది. ఆ నంబర్ ప్రకారం ఈ యొక్క పెన్నుతోటి 150 కూడా దాంట్లో దిద్దిండు. ఆ దిద్దిన జీరాస్ కాపీ కొట్టబోయి మండల్ రికార్డులు ఇచ్చి ఆనాడు ఈ వక్బోర్డ్ ల్యాండ్ 18 ఎకరాల 32 గుంటల భూమి కూడా అతని పేరు మీద చేయించుకున్నాడు. చేయించుకున్న తర్వాత ఈ యొక్క మసీద్ కాడ ఇది వక్బోర్డ్ ల్యాండ్ అని చెప్పని వాళ్లకు ప్లస్ పట్టదారులకు వివాహం జరిగినప్పుడు ఆ నమాజ్కు పోయిన మరి అడ్వకేట్ని ఆయనని కొట్టడం జరిగింది. ఎందుకు కొట్టారు ఇది వక్బోర్డ్ ల్యాండ్ అని చెప్పి కదా, కాదు అని చెప్పంటే అతను న్యాయవాది కాబట్టి మొత్తం పూర్తి వివరాలు సేకరిస్తే ఒకటేమో జూనియర్ కోర్టులో ఓ కేసు ఉంది, హైకోర్టులో ఓ కేసు ఉంది. జూనియర్ కోర్టులో సిఏఎస్ తీసుకుంటే దిద్దిన కాపీ ఉంది, హైకోర్టులో వేసింది ఆ దిద్దని కాపీ ఉంది ఆడ. ఈ రెండింటి మీద కూడా ఆ న్యాయవాది పోయి మళ్ళా రిజిస్టర్ ఆఫీస్కి పోయి CA కాపీ తెచ్చుకోండి, సర్టిఫికేట్ కాపీ తెచ్చుకుంటే వాస్తవానికి హైకోర్టులో వేసిందే నిజమని తేలింది. దాని మీద నిర్ధారణగా కోర్టుకు వెళ్ళి వాళ్ళు ఫైట్ చేస్తే వాళ్లకు ఇది వక్బోర్డ్ ల్యాండ్ అని చెప్పని తేలిపోయింది. 18 ఎకరాల 32 గుంటలు తేలిపోయింది. తేలినాక ఆ ఒక పట్టదారు కొడుకైన ఆయన పేరు డాక్టర్ పేరు అనేది ఆయన మళ్ళీ హైకోర్టు విట్టుపోయి నాకు అన్యాయం చేసింది అనుకోతే హైకోర్టు ఏం చెప్పిందంటే అంటిల్ ఫర్ ద మెయింటైన్ ద స్టేటస్ కో అని చెప్పని ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఈ యొక్క పూర్తి వివరాలు సేకరించి జడ్జిమెంట్ ఇచ్చే వరకు అందులో ఏ నిర్మాణాలు జరగొద్దని చెప్పని 22లో రావడం జరిగింది. 22 నుంచి ఆ కేసు ఎవరు కూడా కట్టొద్దని నిర్మాణం కట్టొద్దని ఉన్నప్పటికీ ఈ దౌర్జన్యంగా నాకు హౌస్ నంబర్ ఉంది అని చెప్పని నాకు పట్టదారుతోటి నాకు ఎంఏ ఉందని చెప్పని కొంతమంది వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పని ఆ ఒక ఇబ్బందులు కలగొద్దని చెప్పని హైకోర్టుకు తప్పు డాక్యుమెంట్లు చూపించి మరి ఆయన ఆర్డర్ తెచ్చుకొని ఈనాడు తప్పు సమాచారం పెట్టి మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారు కూడా నీకు అనుమతి లేదు కానీ ఎక్సైజ్ అడిగితే అఫిడవిట్ ఫైల్ చేసి నాకు అనుమతి వస్తుంది, నేను కార్పొరేటర్ని, నేను ఏ విధంగా తెస్తా చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళని మభ్య పెట్టి మరి వాళ్ళకెంత పుట్టిందో నాకు తెలియదు కానీ వాళ్ళు టెంపరీ పర్మిషన్ తీసుకొని వచ్చి రాత్రి గోడలకు కొట్టినారు. గోడలకు గులబెట్టేది కాకుండా మున్సిపాల్ నుంచి హరితహారం కింద చెట్లు నాటిన చెట్లను పీకేశారు, ఫుట్పాత్ పీకేశారు, అద్దులు పీకేశారు. అది కూడా ఆ విషయం కూడా కార్పొరేటర్లు కంప్లైంట్ చేసినారు కమిషనర్ గారికి, వాళ్ళు కూడా చీమకు వచ్చినట్టు లేదు. కాబట్టి ఈనాడు మేము కమిషనర్ గారికి ఇచ్చినాం, మంత్రి గారికి ఎక్సైజ్ మంత్రి గారికి ఇచ్చినాం, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చినాం, ఇన్స్పెక్టర్కి ఎక్సైజ్కి ఇచ్చినాం, మరి పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఏసీపీకి ఇచ్చినాం అండ్ ఎస్ఐ గారు కూడా మన CA గారు కూడా కంప్లైంట్ చేసినాం. అయినా స్పందన లేనొచ్చో ఈనాడు మేము రోడ్ ఎక్కవలసి వచ్చింది. రోడ్ ఎక్కగానే ఎక్సైజ్ యంత్రాంగము ప్లస్ మున్సిపల్ యంత్రాంగం దిగొచ్చి ఈరోజు 2 రోజులు మాకు టైం కావాలి, మేము టైం తీసుకొని వాళ్ళ వైన్స్ని తొలగించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి వెళ్ళినారు. ఇది వివాదాస్తం ఉన్న భూమిలో కూడా ఇన్ని అక్రమాలు జరుగుతుంటే చీమ కుట్టినట్టు కూడా లేదు అధికారులకు అని చెప్పనే భావన. దయచేసి ఏదేమున్నా సరే ఈ యొక్క అపార్ట్మెంట్ ఆనుకొని గోడకు ఆనుకొని మేము బతకడానికి స్వేచ్ఛ లేకుండా మేము జీవించడానికి అధికారం లేనట్టు సీసీ కెమెరాలు పెట్టి మా ఇళ్లలో ఏం జరుగుతుందో అని చెప్పని తెలుసుకొని మా ఆడవాళ్ళు బయటకు వెళ్తురా పోతున్నారు అని చెప్పని చూడడానికి మనల్ని చూసి వాళ్ళు ఆనందించడానికి ఇంట్రడ్యూస్ పెట్టుకొని సీసీ కెమెరాలు పెట్టుకొని కూడా మమ్మల్ని అవమాన పాలు చేస్తున్నారు. కాబట్టి ఈ ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగైనా ఏమాత్రం ఆలోచన చేయకుండా 9వ కేసు పెట్టి మొత్తం ఆ సీసీ కెమెరాలు తీసేయవలసిందిగా కోరుతున్నాం. లేదో దానిపై కూడా ధర్నా చేయడానికి సిద్ధం, ఎవరిని వదిలిపెట్టామని చెప్పని తెలియజేస్తూ ముగిస్తున్నాను.
మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి. మాతో పాటు మీరు కూడా ఎండలో మాతో పాటు టైం స్పెండ్ చేసి మేము వెళ్తే కమిషనర్ ఆఫీస్ కి అక్కడికి ఇక్కడికి మాతో చాలా స్పెండ్ చేశారు. మీ సపోర్ట్ మాకు వైన్ షాప్ క్లోజ్ అయ్యే వరకు మీ సపోర్ట్ మాకు మొత్తం ఉండాలని మేము అందరం లేడీస్ తరఫున మా అపార్ట్మెంట్ తరఫున మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము మార్నింగ్ కమిషనర్ ఆఫీస్కి వెళ్తే అసలు నోటీస్ ఇచ్చాము అని అన్నారు. వచ్చిన కమిషనర్ కొత్త అతను కాబట్టి తనకి కేసు అంతా తెలియదు, అతనికి స్టడీ చేయడానికి 2 days అని అన్నారు. మళ్ళీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రొటెస్ట్ చేసాము. రాకపోతే మళ్ళీ మేము అందరము బై వాక్ ర్యాలీ వెళ్ళాము. అక్కడికి మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్తే ఆయనను మాతో పాటు తీసుకొని వస్తే ఆయన మొత్తం ఇక్కడ నుంచి ఫ్రంట్ నుంచి బ్యాంక్ వరకు అంతా చూశారు. 2 days టైం అడిగారు, చెక్ చేసి చెప్తానన్నారు. 2 days తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రాపర్గా యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ 3rd day కూడా మీ సపోర్ట్ మాకు కావాలి. మళ్ళీ మేము ఇదే విధంగా రోడ్డు మీదకి వచ్చి ఈ వైన్ షాప్ క్లోజ్ అయ్యే వరకు మేము ధర్నాకి దిగుతామని మేమందరం ఏకదాటిగా చెప్తున్నాము. మాకు ఎవరు సపోర్ట్ వచ్చినా రాకపోయినా మేమే పవర్, మా సెక్యూరిటీ కోసం, మా పిల్లల ఫ్యూచర్ కోసం వైన్ షాప్ క్లోజ్ అయ్యేదాకా మేము పోరాడుతూనే ఉంటాము. కానీ మేము 2 days వాళ్ళు ఏం ఆన్సర్ చేస్తారో, వాళ్ళు ఏం చూస్తారో 2 days మేము ఆగుతున్నాము. 3rd day మాత్రం ఇంకా యాక్షన్ దీనికంటే చాలా సివియర్గా ఉంటుంది. అప్పుడు ఇంకా ఇక్కడ ఉండదు, రోడ్డు పైనే కూర్చుంటాం. అప్పుడు కూడా మాకు మీ సపోర్ట్ కావాలి. అప్పుడు కూడా మీరు అందరు ఇక్కడికే రావాలి. అన్నలకు నమస్తే. ఇక్కడ పక్కన అపార్ట్మెంట్స్ ఉంది, ఎదురుగా పిల్లల హాస్పిటల్ ఉంది, పక్కన సూపర్ మార్కెట్ ఉంది, ఒక స్కూల్ ఉంది, ఎదురుగా చిన్న పిల్లలు ఉన్నారు, ఒక మహిళలు ఉన్నారు. ప్రభుత్వాలు ఏమంటున్నాయి, గుడి దగ్గర బడి దగ్గర వైన్ షాపులు పెట్టకుండా తీసివేయాలంటున్నారు. ఇక్కడ ఇండ్ల మధ్యలో ఎట్లా పెడతారు వైన్ షాప్? పిల్లలు మహిళలు ఇబ్బంది అవుతుంది. కమిషనర్ వచ్చిండు, చూసిండు. 4 రోజులు మహిళలు వీధిలో ఇక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు? ఈ మహిళలు ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి ఇంత ధర్నా చేస్తుంటే ఈ అధికారులు దీని వెనక వైన్ షాప్ ఎన్నుకున్న అధికారులు కూడా బయటికి రావాలి. వీళ్ళకి మహిళలకు న్యాయం జరగాలి. జరిగేంత వరకు మేము మహిళా సమాఖ్య తరఫున మేము పోరాడతామని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాట్లాడండి. మీరు మాట్లాడాలి. పెట్టాలని అది కాదు. మీరు చూస్తున్నారు లైవ్ లొకేషన్ పిల్లలు చూస్తారు. We are telling madam what you didn't understand. We are telling as a being a lady, we are telling you what we are facing. It what means madam? From last 2 months we are suffering. Being also educated, మేము 3 days నుంచి రోడ్డు మీద కూర్చుంటున్నాం. 2 weeks 2 days మీరు యాక్షన్ తీసుకునేంత వరకు అది బంద్ పెట్టారు. నేను 700 గజాల పర్మిషన్ అనుకున్నాను. దొంగ గజ మంచిగా ఉంది కదా. కరెక్ట్ రిమైనింగ్ చూస్తున్నారు కదమ్మా, అంతా అక్కడ ఏం నడుస్తుందన్న చూస్తున్నారు కదా. ఏ దానికైనా కర్మరా ఊరుకోరా నీ భాష అందుకే అన్న ఎంత ముట్టింది అని అడిగిన. అందుకే ఎంత ముట్టింది అని అడిగినా. కమిషనర్ తెలియదు, పాపమాయ తెలియదు, నిన్న కాక ముందు పాపమాయ తెలియదు. నీకు ఎంత ముట్టి, నీకు ఎంత ముట్టింది? ఈ ముట్టినందుకనా ఎంత దౌర్జన్యం జరుగుతుంది? నీకు భార్య పిల్లలు లేరా? నీ అయ్యమ్మ లేరా? నీకు మాకు అయ్యమ్మలు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు. మానవత్వం తెలుసు, మర్యాద తెలుసు. ఇంకా కూడా మర్యాదను చెప్తున్నా మీకు. నిన్న నీ సాక్షిగా తాగి బండి మా మీదకి వచ్చిందా లేదా? కేసు అయిందా లేదా? అని అరెస్ట్ చేసి బండిసుకొని సీజ్ చేశారు. ఇప్పుడే ఇట్లా ఉంటే ముందు ఇంకా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేను వేరే చెప్తాను కదా, సాక్షి సంబంధం లేదు, ఆ విషయం అంతలేదు. పోలీసు రాదు మాట్లాడుతూ అంటాడు. అసెంబ్లీ కూడా మానవతంతో చెప్పాడు. మీకు ఆ మానవతమే లేదు అడుగుతుంటే. ఈ ప్రాబ్లం కి మాకు సొల్యూషన్ మేము సీఎం ఈ వైన్ షాప్ తొలగించేదాకా మేము సీఎం దగ్గరికైనా వెళ్ళి మేము చేస్తాం. మేము మీ సపోర్ట్ కావాలి. ఇన్ఫర్మేషన్ సీఎం దాకా వెళ్ళేదాకా మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి.
మేము మా 100% ట్విట్టర్, సోషల్ మీడియా ఎవ్రీథింగ్ మేము వాడుకుంటాము. ఈ సమస్య సొల్యూషన్ వచ్చేదాకా మేము అన్ని సోషల్ మీడియాని వాడుకుంటాం. ప్రజాపాలనలో 80 అప్లికేషన్స్ ఇచ్చాము. ప్రజాపాలనలో 80 అప్లికేషన్స్ ఇచ్చాము. మాకు సొల్యూషన్ రాలేదు. సీసీ కెమెరాలు చూస్తే మీకే అర్థమవుతుందండి. అన్నీ మా అపార్ట్మెంట్ వెంపే ఉన్నాయి. మా బాల్కనీలు అన్నీ ఇటు ఉన్నాయి. మేము ఆడవాళ్ళం బాల్కనీలోకి ఎలా వస్తామండి? అసలు మా పిల్లల్ని ఎలా పంపుతాం? మేము ఎలా వస్తామండి? కొంచెం అర్థం చేసుకుని ఇప్పటిదాకా సహకరిస్తున్నారు. ఇక ముందు కూడా మాకు సహకరించి ఇది తీయించేసేదాకా మా పోరాటం ఆపమండి. ఇది మా ఒక్కళ్ళ కోసం కాదు, ప్రతి మహిళ కోసం చేస్తున్నామండి. మేము మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, మీ అందరి కోసం కూడా మేము చేస్తున్నాం అనుకుని మాకు అన్నదమ్ముల్లాగా అందరూ నిలబడి మాకు అండదండలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. ఫస్ట్ ఈ సీసీ కెమెరాల పని ఏంటో చూడండి సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మీకే తెలుస్తుంది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.